హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అలియాస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కెరియర్ లో ప్రత్యేక చిత్రమనే చెప్పాలి. తొలిసారి కల్పిత చారిత్రాత్మక యోధుడి పాత్రలో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు పవన్ ఓ శాసనసభ ఎన్నికై ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైన తొలి చిత్రంగా రికార్డు ఎక్కింది. అంతేకాదు పవన్ కెరియర్ లో ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకోకపోవడంతో ఇద్దరు దర్శకులు తెరకెక్కించిన చిత్రంగా ఈ సినిమా ప్రత్యేక స్థానంగా ఉంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఈ రోజు మనం రివ్యూలో చూద్దాం. హరిహర వీరమల్లు సినిమా కథ విషయానికి వస్తే, హరిహర వీరమల్లు పెద్దోళ్లను కొట్టి పేదళ్లకు పెట్టే బందిపోటు 17వ శతాబ్దంలో సాగుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణానది తీరంలో దొరికిన విలువైన కోహినూరు వజ్రం కుతుబ్షాహీలు దగ్గర నుంచి మొఘల్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ నుండి ఈ కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్లే బాధ్యత హైదరాబాదీ కుతుబ్షాహీలకు నవాబు హరిహర వీరమల్లు అప్పగిస్తుంది. అంతకు ముందు హైదరాబాదీ నవాబు సైన్యానికి తన పవర్ ఏంటో చూపిస్తాడు వీరమల్లు. దీంతో మొఘలాయి చక్రవర్తిలో అత్యంత క్రూరుడైన ఔరంగజేబు దగ్గర నుండి కోహినూరు వజ్రాన్ని తీసుకురావటానికి హైదరాబాద్ సంస్థానం నుండి ఢిల్లీకి బయలుదేరుతాడు. మధ్యలో మొఘల్ల సైన్యంతో హరిహర వీరమల్లు ఎలాంటి పోరాటం చేశారు, హిందువులు బ్రతకాలంటే జీజియా పన్ను కట్టాలన్న ఔరంగజేబును ఎలా ఎదుర్కొన్నాడు, కోహినూరు వజ్రాన్ని తిరిగి హైదరాబాద్కు తీసుకువచ్చాడా లేదా అనేది హరిహర వీరమల్లు పార్ట్ 1 స్టోరీ. మొత్తం కోహినూరు వజ్రం చుట్టూ ఒక కథను అల్లడం, దాన్ని పవన్ ఒప్పించడంతో సగం సక్సెస్ సాధించాడు క్రిష్. ఇక మహాభారతం మొదట నన్నయ్య మొదటి 2 పర్యాయాలు రాశారు. ఆ తర్వాత మిగిలిన 15 పర్యాయాలను తిక్కన పూర్తి చేశాడు. ఇక 2.5 ఏళ్లలో మిగిలిన దాన్ని ఎర్రాప్రగడ పూర్తి చేసినట్లు క్రిష్ మొదలు పెట్టిన ఈ కథను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. మధ్యలో ఎర్రన్నలాగా పవన్ కళ్యాణ్ కొంతకాలం బాగానే డైరెక్ట్ చేశారు. మొత్తం ఈ సినిమా స్టోరీ, నెరేటివ్ అండ్ క్రియేటివ్ అంతా క్రిష్ కు దక్కాల్సింది. మొత్తంగా కృష్ణానది తీరంలో దొరికిన విలువైన కోహినూరు వజ్రం కులీ కుతుబ్షాల దగ్గర నుండి మొఘల్ పాలకుల వద్దకు ఎలా చేరింది, అలా మొఘల్ పాలకుల నుంచి బ్రిటిష్ దగ్గరకు ఎలా పోయింది, అలా జరిగిన ఒక నిజ జీవిత గాథ ఓ కల్పిత ప్రార్థను జోడించి దానికి సరైన దిశగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హరిహర వీరమల్లో తన ఎఫర్ట్స్ మొత్తం కనిపిస్తుంది. సినిమా మొత్తం తన భుజాలపై మోసాడు. అభిమానులకు ఏదైనా కావాలో అదంతా ఇచ్చాడు. ముఖ్యంగా ఫైట్ సన్నివేశాల్లో పవన్ కష్టం కనిపిస్తుంది. ముఖ్యంగా వస్తాదుతో పోరాట సన్నివేశాలు గూస్ బంప్ తెప్పిస్తాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 1 man షో చేశాడు. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో తనదైన అందంతో పాటు నటనతో అలరించింది. ముఖ్యంగా గడిలో ఒక దొర వద్ద నలిగిపోయే నాట్యగత్త పాత్రలో అలరించింది. ఔరంగజేబు బాబీ డియోల్ క్రూరత్వం కనిపించింది. సినిమాలో అతని పూర్తిగా నటించే ఛాన్స్ రాలేదు. సునీల్ ఉన్నంత వరకు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలిన పాత్రలో నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. ప్లస్ పాయింట్స్ పవన్ స్వాగ్, ప్రీ క్లైమాక్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇక మైనస్ విషయానికి వస్తే పాటలు, ఫస్ట్ హాఫ్ అండ్ లాజిక్ అందని కొన్ని సీన్స్. ఇక రేటింగ్ వచ్చేసి 3.5 out of 5.